గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంత మెచ్యూర్డ్ సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆఫర్స్ వచ్చినా రాకపోయినా, నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి. మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కాదు, బయటి వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని అమ్మ అంటూ వచ్చినప్పుడు అలాగే తీసుకోవాలి. కొంతమంది దూరం అయిపోయారు, బోల్డ్ అంతమంది దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలి. ప్లస్ అనేది ఎలా ఉంది? ఇది ఒకటే ప్లస్. ఇలాగ వస్తేనే రెండు కలిస్తేనే ప్లస్. నష్టమైన లాభమైన అంతే. అదే కదా లైఫ్. ఒకటి పోతుంది అంతే. ఇంకా అంతే లైఫ్. ఆకలి అనేది ఉంటుంది, అన్నం ఉంది, అన్నం తిన్న తర్వాత ఆకలి పోయింది కదా, రెండు లింకే కదా. రాత్రి అయినా వస్తుంది, పగలు వస్తుంది, రెండు దేవుడు ఇచ్చేటప్పుడు ఎందుకు మనం తీసుకోలేము? అంతే. సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉంది, పోయేటప్పుడు మాత్రం ఎందుకు బాధపడాలి? సంతోషంగా తీసుకున్నాను కదా, కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది. అదే ₹1 పోతే ఎందుకు బాధపడాలి? పోతే పోనీ. అవును. వచ్చేటప్పుడు ఉన్న సంతోషం, పోయేటప్పుడు అప్ప కాపాడలేక చచ్చిపోయాను కదా, పోయింది కదా. అవునా? నేను సుధమ్మ ఇంటర్వ్యూలో చూడాలి అనుకున్నప్పుడు చూస్తే మామూలుగా అందరూ గోల్డెన్ స్పూన్తో పుడతారేమో, నేను డైమండ్ స్పూన్తో పుట్టాను, ఇలా 100 కోట్లు పోగొట్టుకున్నాను, బిజినెస్ చేసినప్పుడు ఇన్ని పోయాయి అన్ని పోయాయి. బాగుంది డైమండ్ స్పూనే. ఒప్పరిగా చెప్పడంలో నేను సిగ్గుపడట్లేదు. బాన్ విత్ డైమండ్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కూడా కాదు, డైమండ్ స్పూన్. 5 మధ్యలో ఒకదానికి పుట్టాను, డైమండ్ స్పూన్లో పుట్టాను. పోయింది, పోతే పోనీ. పోతే పోనీ అని అంటే పెయిన్ ఉంటుంది. పెయిన్ తీసుకుని వెళ్ళి చాక్లెట్ అది ఇవ్వడానికి, ఎవరైనా తీసుకోండి అని చెప్పడానికి నేనే కదా అనుభవించాలి. అనుభవించి పోయింది, అది మర్చిపోయింది, అదే అదే వెళ్ళిపోయింది. దీని దగ్గరికి వెళ్తే ఇది మన కేరే చేయదు, దీని దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయింది. భారం దిగింది. అంతేనా? అంతే నిజంగా. తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు ఎందుకు బాధపడాలి? అదే సుధా కదా. తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉండేది సుధా, పోయేటప్పుడు కూడా అదే సుధా కదా. అంటే కష్టపడ్డారు, సంపాదించారు, అదంతా మీకు, మీ కూతురికి, ఆ తర్వాత మనవరాలికి అలా వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఏం రూల్ ఉంది? ఏం వాళ్ళు సంపాదించుకోలేరా? మా నాన్న నాకు ఇచ్చారు, ఓకే, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకుమే ఇచ్చారు కదా. అలాగే వాళ్ళు కూడా సంపాదిస్తారు. వాళ్ళకి చదువు ఇచ్చాము, అన్నీ చేసావు, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము కదా. ఎందుకు? తృప్తి పడాలి. ఇప్పుడు చాలా వరకు నటులు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు రావాలి, లేకుంటే ఆ తర్వాత జనరేషన్ రావాలి, మన వాళ్ళు రావాలి, వాళ్ళకి కూడా ఒక వే చూపించాలి, రికమెండ్ చేయాలి. మీ వాళ్ళు ఎవరు కనిపించరు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాకే మేకప్ అంటే ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు చేసేది ఏముంటుంది? చాలు, మనతో హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక్కటి ఒక పిల్లల్ని మనం చెయ్యలేదు కదా, వాళ్ళ మీద రుద్దడం తప్పు. వాళ్ళకైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ స్కిల్ ఏంటో తెలుసుకుని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి, అప్పట్లో మా అమ్మకి భరతనాట్యం ఆడాలని ఉండేది, ఆడలేకపోయింది, థియేటర్ ఆర్టిస్టు చేసింది. అది నాకు ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల ఆర్టిస్ట్ అయ్యాను, జరిగింది. ఆ పీరియడ్ అయిపోయింది, అక్కడితో ఆ జనరేషన్ అయిపోయింది. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత మళ్ళీ నా కూతురు కూడా రావాలంటే దానికి ఇంట్రెస్ట్ లేదు కదా. మళ్ళీ రేపు నన్ను అన్నిందంటే నీ వల్లనే లైఫ్ పోయింది నాన్న అంటే, ఇవన్నీ ముందు ఆలోచన. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఆలోచిస్తాను. వచ్చింది, దానివల్ల ఏది అనిపించలే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేశాను. ఇంట్రెస్ట్ ఉంది, సరే. అమ్మ థియేటర్ ఆర్టిస్టు, లేకుంటే అటు నుంచి వచ్చారు, ఇన్నేళ్ల పాటు ఉన్నారు. ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక గాడ్ ఫాదర్, ఒక అలాంటి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, పుష్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, ఉంటేనే నిలదొక్కుకోలేం. లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ, ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండడం కానీ, ఇన్ని క్యారెక్టర్స్ చేయడం కానీ కష్టము అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. అది ఇప్పుడు వినిపిస్తుందమ్మా. మీకు లేరు అలా ఎవరు? అప్పట్లో అప్పట్లో లేదు. సావిత్రి గారు అన్ని పిక్చర్లు చేయలేదా? జమున గారు అన్ని పిక్చర్లు చేయలేదా? నాగేశ్వరరావు గారు చేయలేదా? రామారావు గారు చేయలేదా? కృష్ణంరాజు గారు చేయలేదా? కృష్ణ గారు చేయలేదా? వాళ్ళందరం చూసాం కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా అనుకోవడం? ఆ పీరియడ్లో లేదు.
ఇప్పుడు ఈ మీడియాస్ అడ్వాంటేజ్గా సైంటిఫిక్గా మనం పెరిగే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. ఉమ్, అప్పట్లో 2000 మంది ఉన్నారు, 2000 జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. మా నాన్న టైంలో ఉమ్, ఆ తర్వాత నా నా పీరియడ్కి వచ్చేటప్పుడు 2000 మంది 200 జాబే ఉంది, కాంపిటీషన్ ఎక్కువైంది. ఎక్కువ అయింది. ఇప్పుడు అలా కాదు, 2000 మంది 20 జాబులే ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఈ 20 మంది బతుకుతున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు బతకాలి కదా. దానివల్ల ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి. ఉమ్, దానికి ప్లస్గా అది ఆలోచించి ఏం చెయ్యాలి అన్నప్పటికీ లేనిపోయిందన్నీ వస్తున్నాయి. ఉమ్, మాకు అది అనిపించట్లా. హెల్దీ కాంపిటీషన్గా ఉండేది అప్పట్లో. వాళ్ళు ఈ సీన్లు బాగా చేశారు, డైరెక్టర్ వెరీ గుడ్ అన్నారు, మనం సపోర్ట్ చేసా. ఆ డైరెక్టర్తో ఇవాళ మనం వెరీ గుడ్ అన్న మాట రప్పించుకోవాలి, ఆయన నోటితో మాట అనిపించుకోవాలి కదా, మనం చేసామని అప్రిషియేట్ చేసుకోవాలి. అలా పోటీ ఉండేది, మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు సుధా, కవిత మంచి శారీ కట్టుకున్నారు కదా, నేను కూడా మంచిగా కట్టుకోవాలి, ఆవిడకంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకునేనా నేను కట్టుకోవాలి అన్న కాలంకి వచ్చింది. ఉమ్. దానివల్ల ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవుతున్నాం. ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ అక్కడ టాలెంట్ అనేది కనిపించాలి. టాలెంట్ ఉంటే ఆఫర్స్ వస్తాయని, టాలెంట్తో పాటుగా అదృష్టం ఉండాలి టాలెంట్ అనే ఉన్న వాళ్ళు ఎంతమంది బయట వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు. లేదు వాళ్ళకి, ఎందుకు లేదు? ఉమ్, ఒకళ్ళు పుష్ చేయడం వల్ల వచ్చేది అనేది కాదు. మేబీ ఉండొచ్చు. మాకు ఒక బాలచంద్ర గారు, ఒక ఈవివి గారు, ఒక రాఘవేంద్ర గారు ఇలాంటి వాళ్ళు దొరకడం వల్ల కూడా ఉండొచ్చు మాకు వచ్చే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు అలా కాదు కదా, ఉమ్. దానివల్ల కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి. అదృష్టానికి తోడు మీరు చెప్పినట్టుగా పుష్ ఉండాలి, ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. మనం క్యారెక్టర్ ఉంటే మనం ఎలివేట్ చేసే శక్తి ఉండాలి. ఉమ్, మనం ఎవరో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం రావాలి. మనం ఏంటంటే మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అన్నది మనలో ఉండాలి. మా మదర్ అనేవాళ్ళు, నేను చేయలేను అంటే కుడిగాలు పెట్టావు, ఎడంకాలు బాగానే ఉంది కదా, పెట్టు, ఉమ్, 2 అడుగులు వేస్తే నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోతావు. అలా మోటివేట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఉమ్. తక్కువ అయ్యారు. నువ్వు చేయలేవు, ఎందుకు పని లేదా చెప్పేవాళ్ళ ఉన్నాం. ఎంతమంది పిల్లలకి వాళ్ళు టాలెంట్ బయటపడుతుంది, చేయలేకపోతున్నారు. మేబీ వాళ్ళు ఫినాన్షియల్గా సపోర్ట్ లేకపోవడమో, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఎవరు గైడెన్స్ లేకపోవడము, ఏదో ఒకటి జరిగి అది బయటపడలేకపోతుంది. దీంతో పాటుగా మిస్లీడ్ అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక ఊబిలో చిక్కుకుపోవడం అనేది ఉంటుంది. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసిన ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ అడుగుతానమ్మా. గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు అనుకున్నప్పుడు కమిట్మెంట్లో లేకుంటే కాంప్రమైజ్ అవ్వాలను, మీటూ మూమెంట్లు ఇవన్నీ వచ్చాయి అనేది ఉంటుంది కదా. ప్రతిసారి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు, అప్పుడేమో యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడేమో బయటకు వచ్చి మాట్లాడితే వచ్చే లాభం ఏంటి, వాళ్ళని ఎందుకు డిఫేమ్ చేయాలి, ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక వాదన కూడా వస్తూ ఉంటుంది కదా. సుధమ్మ గారు 40 ఏళ్ల నుంచి సరే అప్పుడు అమ్మా నాన్న తోడుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఎప్పుడైనా అరే నేను ఫిట్ అవ్వట్లేదు ఇంకా వెళ్ళిపోవాలి అలాంటి సిచ్యువేషను, లేదు ఇలాంటి ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది నా వల్ల కావట్లేదు అనేదో, తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాలి అనేవాళ్ళు. చాలా వరకు ఓల్డ్ హీరోయిన్లు, అప్పుడు అమ్మలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు అర్ధరాత్రుల్లో వస్తారు, డోర్లు కొడతారు, ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందమ్మా, ఇప్పుడు ఈ జనరేషన్కే నేను వస్తాను, ఒక సిమ్ కార్డు ఇస్తున్నారు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు, దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ మీరు పెట్టగలుగుతారు. కాంటాక్ట్స్ ఎన్ని ఉండాలో అంతే పెట్టగలుగుతారు. మెమరీ ఎక్కువైపోయిందని ఫీల్ మెమరీ ఎక్కువైందని మీరు ఏం చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తుందని తెలుసుకుంటున్నారు కదా. ఆఫ్టర్
ఆఫ్టర్ ఆల్ ఒక చెడిపోయే వస్తువుకు అది తెలిసినప్పుడు ఉమ్. 6 సెన్స్ ఉన్న వాళ్ళు మీకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరెందుకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఛాన్స్ ఇచ్చారు? ఎదురు Offers తిరిగి వస్తాయని. ఉంటే మీకు జరగదని, ఉమ్. లైఫ్ ఉండదని భయపడడం వల్ల. ఆఫర్స్ పోతాయి, నేను ఇక్కడే నిలదొక్కు కావాలనుకున్నాను, అందరినీ ఎదిరించి వచ్చాను అని అనుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఉన్నారు. అప్పట్లో మమ్మల్ని డైరెక్టర్స్ కొట్టేవాళ్ళు. ఇందాక ఒక మాట చెప్తాను నేను. బాలచంద్ర గారు ఇప్పుడు నేను కోట్లు సంపాదిస్తున్నాను, లక్షలు సంపాదిస్తున్నాను, ఆయనకి ఇవ్వట్లేదు కదా. లేదు. ఏనాడు ఇచ్చేనా? వాళ్ళ పేరు చెప్తున్నాను. వాళ్ళ దగ్గర మేము వాళ్ళు ఎలా ఉండాలని నేర్చుకున్నాం, కానీ వాళ్ళు మేము చెయ్యి మీద వేసేసి వాళ్ళతో బయటకు తిరిగేటప్పుడు బాగానే ఉంది, మిగతాదన్నీ చేసేటప్పటికి అసహ్యం ఉంది అని వాళ్ళ మీద ఎందుకు రివర్స్ అవుతారు? వాళ్ళు జోక్ చేశారంటే ఖచ్చితంగా ఖండించండి అక్కడే. ఉమ్. మీ లిమిట్ దాటనీయకండి, మీరు లిమిట్ దాటకండి. మీ కంఫర్టబిలిటీ ఏంటో నేను ఉంటాను అంటారు. అమ్మ మిమ్మల్ని కళ్ళు చూసి నేను మాట్లాడతాను. అలాగే ఇప్పుడు మీరు మైక్ పెట్టుకున్నారు, మొబైల్ పెట్టుకున్నారు, వాచ్ కట్టుకున్నారు, ఒక గాజులు వేసుకున్నారంటే నా కళ్ళు అలా తిరుగుతుంది. బాగానే ఉంది కదా అని తిరుగుతుంది. నేను డ్రాయర్ ఇంతే వేసుకుని తిరుగుతాను, వాడు చూసాడని అంటే వాడు తప్ప నీ తప్ప. అది నేను చించపరిచట్లా. మనం ఉండేదాన్ని బట్టి ఉంది. ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో ఎంత పెట్టగలుగుతారో అంతే పెడతారు. సూట్ కేసు పెట్టాల్సింది బ్యాగ్లో పెడితే ఎలాగా? ఉమ్. సూది దారం ఉందమ్మా. పాత మనిషిలాగానే ఒక అధిక మాట్లాడుతున్నానని నేను చెప్పట్లే. సూది దారి ఇవ్వకుండా దారం దిగుతుందా? ఇప్పుడు మీరే ఉన్నారు, అమ్మ అంటారు, ఏ అన్నారంటే మీరు ఏమంటారు? ఎలా రిప్లై ఇస్తారు? మనం ఇచ్చేదాన్ని బట్టి. ఒక గోడకి బాలు కొడుతున్నాం, ఎంత ఫోర్స్గా కొడతామో అది తిరిగి నా దగ్గరికే వస్తుంది. ఉమ్. మిమ్మల్ని చూసేటప్పటికి నాకు మాట్లాడాలని అనిపించేటప్పుడు ఉమ్. మీరు ఎందుకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు? మీరు మాట్లాడకండి, అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతారు. ఒక్కసారి చేస్తారు, రెండోసారి చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అది నేను కేరే చేయట్లేదు, ఎందుకురా, ఎందుకే అంటారు కదా. అప్పుడు నువ్వు ఇన్సర్ట్ అవుతున్నట్టే. వద్దు, మాట్లాడడం మానేయండి. ఇవన్నీ చేస్తేనే. మీరేం చేసేవాళ్ళు? అప్పట్లో మాకు ఇలాంటివి వచ్చేదే కాదు కదా. ఉమ్. మాకు ఎంతసేపు వర్క్ నేర్చుకోవాలి. మెయిన్ మొబైల్ రావడం వల్ల ఉమ్. ఎంతకెంత అడ్వాన్స్గా వెళ్తున్నామో అంతకంత మన చెడు మెట్టెక్కుతున్నాం. చెడు అన్న మెట్టెక్కుతున్నాం, మంచిది ఎక్కట్లా. ఉమ్. అనిపిస్తుందా ఇది కరెక్ట్ పాయింటా? నా వరకే అది కరెక్ట్ పాయింటే. కాకుండా మిమ్మల్ని ఓల్డ్ స్కూల్ అంటారు. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఓల్డ్ స్కూల్ నాకు మంచిది, అది నాకు ఇష్టం. ఓల్డ్ స్కూల్గా ఉండడం నాకు ఇష్టం. దానివల్ల నేనే పోగొట్టుకోలే, ఇలాగే ఉంటా. అలాగే ఉండండి. ఆ అడమెంట్సీ నాలో ఉంటుంది, హా. అది నాకు అందంగా కనిపిస్తుంది. నాకు అదే కదా కావాలి. ఉమ్. మీకు అనిపిస్తుందంటే, మీకు అది బాధగా ఉంటే ఐ డోంట్ కేర్, నా వెళ్ళిపోతూ ఉంటాను నేను. అది మీ తప్పు, మీ చూపులో తప్పు, మీ ఆలోచనలో తప్పు. నేను చెప్పలేదు కదా మీరు ఆలోచించండి, మీరు తప్పుగా చూడండి అని నేను చెప్పలేదు కదా. నాకు అది కరెక్ట్ అని అనిపించింది కదమ్మా. ఉమ్. మీ చూపులో తప్పు ఉంది, మీ ఆలోచనలో తప్పు ఉంది. అలాగని నేను తప్పు చేసి పాయింట్అవుట్ మిమ్మల్ని చేయడం తప్పు అంట నేను. అదే సుధావే, నేను ఇది మాట్లాడతాను అది మాట్లాడతానంటే తప్పు నా వైపు పెట్టుకుని ఎదటి వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. ఉమ్. మీరు ఆలోచించాలి, నేను తప్పు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు అన్నారు అన్నది ఆలోచిస్తే తప్పు రాదు అక్కడ. ఇన్ని చెప్పారు, మీరెందుకు అవకాశం ఇచ్చారు, మీరెందుకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీరెందుకు పక్కకి వెళ్ళిపోయలేదు, మీరెందుకు వాయిస్ ఇవ్వలేదు ఆ టైంలోనే అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు అనుకుంటే, యూజువల్గానే ఒక మహిళకి ఇంకో మహిళే కదా సహాయం చేయాల్సింది, మా వాయిస్ తనే కదా సపోర్ట్ చేయాల్సింది, వినాల్సింది. అలా కాకుండా ఏంటి మమ్మల్ని తప్పు పడుతున్నారేంటి సుధా గారు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ మీద తప్పు ఉండుంటే, ఎవరి మీద తప్పు అన్నదే ఆలోచించాలి ముందు. ఇద్దరిని కూర్చోబెట్టేసి అడగాలి, డైరెక్ట్గా అడగాలి. ఒక్కళ్ళ మీద ఇమ్మీడియట్గా చెప్పకూడదు, రెండు వైపులా చూసి మాట్లాడాలి.
ఒక్కళ్ళు ఇది చెప్పేశారా అంటే కళ్ళు మూసుకుని నమ్మకూడదు. ఎక్కడో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు, ఎందువల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నది తెలుసుకుని మాట్లాడితే, ఫ్యాక్ట్ ఏంటో తెలియాలి, తెలుసుకుని మాట్లాడితేనే ఈ ప్రాబ్లం రాదు. బట్ అవన్నీ అక్కడి దాకా వెళ్తున్నాయి అంటారమ్మా? ఫ్యాక్ట్ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్, ఒక కమిటీయో ఇంకోటో ఇవన్నీ తేలుతున్నాయి అంటారా మీరు? ఎంతసేపు ఇలాగే కూర్చుంటాం కదా, అక్కడ ఎదురుగా ఏం నడుస్తుందో తెలియడం లేదు కదా. దానివల్లనే బయట ఏం జరుగుతుందని చూడండి, కళ్ళు తెరసి లోకంలో చూడండి. ఇందాక నేను యూట్యూబర్స్ వాళ్ళకి చెప్పాను కదా, సేమ్ అదే. బయట ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ చూపించండి. టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళు పాడుతా తీయగల పిల్లలు ఏం పాడుతున్నారు, ఆ డాన్స్ ఏంటి, పిల్లలకి ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ మీరు ఎంకరేజ్ చేయండి, అది చూపించండి. ఎవడో ఏదో చేశారు, ఈవిడ ఇది చేస్తుంది, అదంతా ఎందుకు? ఇంకా మీరు మైండ్ పాడు చేసుకుని ఎదటి వాళ్ళ మైండ్ని పాడు చేయడం ఎందుకు అంట నేను. ఓకే, అది సపోర్ట్ చేయను అంటాను. ఇప్పుడు తప్పు ఎవరి మీద ఉంది? రాసేవాళ్ళ మీద తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు అని పాయింట్అవుట్ చేస్తాను, అది తప్పు అంటాను. కానీ మంచిగా రాసేవాళ్ళని నేను తప్పు చెప్పట్లేదు కదా, అది కూడా చూడాలి కదా. ట్రూ 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 ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా.